స్త్రీలు దేవుడు పిలుస్తున్నారు. మీరు వేయి మొదటి జామున లేవండి, ఎక్కువ జామున లేవండి, 5ంటికి లేవండి, 4ంటికి లేవండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 9ంటికి లేవాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా పాపం కొద్దిగా 9కే 10 వాళ్ళేమన్నా మనం 8ంటికి లేవాలా, 4ంటికి మంచాలి, 9ంటికి పడుకో నష్టం ఏమి. 4ంటికి లేచి కింద మోకరించండి. పురుషుడు స్త్రీ భేదము లేదు. మోకరించి, దేవా నన్ను సజీవులుగా ఉంచినందుకు వందనాలు, నా భర్తను, నా తల్లిని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని దీవించి మరొక క్రొత్త దినము ప్రభువా ప్రవేశపెట్టావు. ఈరోజు మా పరివారాలన్నింటిలో మాకు తోడుగా ఉన్నాయి అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేని జీవితం పాప జీవితం, ప్రార్థన లేని జీవితం శాప జీవితం, ప్రార్థన లేని జీవితం కష్టాల జీవితం. ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నా మరిచిపోవద్దు. అందుకని ఇక్కడ మనం చూస్తుంటే ఆ పరిసయ్యులు శాస్త్రులు ఆ ఒక్క మీద నిందేస్తున్నారు. వ్యభిచారం అనేది ఒకరు చేసేది కాదు, ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి చేసేది తప్పు. కానీ అప్పుడు సమాజం స్త్రీని చిన్న చూపు చూస్తుంది. పాపం అంతా ఆమె చేస్తున్నారు. ఆమెను పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళే ఆమెను పాపం చేసింది కాక, పాడు చేసింది కాక, మంచి వస్త్రాలు వేసుకొని సంఘంలో పెట్టలాగుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏమయ్యా దేవుని కుమారుడా, నీకు తెలియదా, మోషే ధర్మశాస్త్రం చెబుతుందిగా, ఏం వ్యభిచారం చేస్తే పట్టుబడిందయ్యా మాకు. ఎంత నీతి మంతులు పట్టుకున్నారో ఆయన పాపం. ఆయన కొద్దిసేపు చూసి ఇంకా ఆయన్ని వదిలిపెట్టట్లా, రాళ్ళతో కొట్టి వాళ్ళంతా గాయాలైపోయినాయి. ఆవిడ పాడు చేసింది కాక, రాళ్ళతో కొట్టింది కాక, శిక్ష వేయక. అప్పుడు దాకా ప్రభువు చూసి, నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగాను. ప్రియారా జాగ్రత్తగా గమనించండి. ఓహో, ఆయన పాడు చేసింది కాక, రాళ్ళతో కొట్టింది కాక, ఇంకా దౌర్జన్యం చేస్తున్నా. ఆయన తల నుంచి నేలము మోపమని శోధించినప్పుడు తల వంచి నేల మీద ఏమియో రాయుచుండెను. ఆ వచ్చిన వారందరి సంగతి ఒక్కొక్కడి సంగతి రాస్తున్నాడు. మన గుట్టంతా దేవుడికి తెలిసి కనబాకండి. ఎప్పుడు ఈ సంగతి నాకు తెలిసి అనకూడదు, ఎందుకంటే వాళ్ళ సంగతి మనకు కనకూడదు. మన సంగతి ఇప్పుడు చూసారా, నీ సంగతి నాకు